సడన్ గా నన్ను చూసేసరికి షాక్ తో ఆరోహికి నోట మాట రాలేదు. నేను మాట్లాడుతున్నంతసేపు తను బిత్తర చూపులు చూస్తూనే ఉంది తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేఘనా, ఆరోహి పూర్తిగా సరెండర్ అయిపోయినట్టే. బోర్డు మెంబర్స్ అందరూ నా వైపే ఉన్నారు కాబట్టి రేపు ఆరోహి చచ్చినట్టు బోర్డు మీటింగ్కి రావడం, తిరిగి ఛానల్ని నా పేరు మీద రాసివ్వడం తప్ప తనకి మరో దారి లేదు. ఆరోహి మీద గెలుపుకి ఇది మొదటి మెట్టులత. ఎందుకంటే ఆరోహికి ఆ న్యూస్ ఛానల్ చాలా బలమైన ఆయుధం. ఆ ఛానల్ని అడ్డు పెట్టుకొని హోటల్లో నందు మీద కుట్ర చేసి కేసులో ఇరికించింది. ఆ ఛానల్ని ఉపయోగించుకొని నేను నందు విడిపోయేలా కుట్ర చేసింది. ఇప్పుడు ఆ ఛానల్ తన చేతుల నుంచి వెళ్ళిపోతే ఆరోహి ఆయుధాన్నే కాదు, ధైర్యాన్ని కూడా కోల్పోతుంది. అప్పుడు తన నిజ స్వరూపాన్ని, తను చేసిన కుట్రల్ని అందరికీ నిరూపించడం చాలా ఈజీ అవుతుంది. ఆరోహి పతనం రేపటి బోర్డు మీటింగ్తోనే మొదలవుతుంది మేఘనా. ఇక నువ్వు ప్రతిక్షణం తన నిజ స్వరూపాన్ని నందుకి నిరూపించే ప్రయత్నంలోనే ఉండు. చాలా చాలా త్వరలోనే నువ్వు నందు తిరిగి కలుస్తారు. థ్యాంక్ యూ లత, థ్యాంక్ యూ సో మచ్. ఆరోహి ఎలాంటిదో తనకి ఎదురు వెళ్ళడం అంటే ఎంత రిస్కో తెలిసి కూడా నా కోసం నువ్వింత రిస్క్ చేస్తున్నావు. నిజంగా నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. నువ్వు నాకు రుణపడిపోవడం కాదు మేఘనా, నేనే నీకు రుణపడి ఉంటాను. అవును, ఒకవైపు భర్త జైల్లో ఉండి, మరోవైపు న్యూస్ ఛానల్ పోయి, ఇంకోవైపు బిజినెస్లో నష్టాలొచ్చి చనిపోవాలనుకున్న నన్ను నీ మాటలతో బ్రతికించావు. ఒక రకంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టేలా చేశావు. అన్నిటికంటే ముఖ్యంగా మీలాంటి మంచి జంట విడిపోకూడదు మేఘనా. మీరు లైఫ్ లాంగ్ కలిసిమెలిసి హ్యాపీగా ఉండడం కోసం నేనెలాంటి రిస్క్ చేయటానికైనా వెనకాడను. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అవసరమైతే ప్రాణాల్ని కూడా ఆనందంగా ఇచ్చేస్తాను. నీలాంటి గొప్ప ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం లత. మేఘనా, నువ్వింకా ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఇంతకుముందు ఓ ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. ఆరోహి నిజస్వరూపానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట. సాయంత్రం పార్క్ దగ్గరికి రమ్మని చెప్పారు. ఎవరు వాళ్ళు? తెలియదు, కానీ ఆరోహి గురించి చాలా బలమైన సాక్ష్యాలున్నాయని చెప్పారు. నేను వాళ్ళని కలిసొచ్చిన తర్వాత నేనే నీకు కాల్ చేస్తాను, సరేనా? సరే లత, ఇంక నేను బయలుదేరుతాను. అలాగే. ఏమైంది మేఘనా? ఆరోహిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తను సైలెంట్ అయిపోయిందని, సరెండర్ అయిపోయిందని అజాగ్రత్తగా ఉంటే అంతకన్నా వీల్లేదు. ఆరోహి ఏం చేయడానికైనా వెనకాడదు. అందుకని ప్రస్తుతం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, సరేనా? అలాగే మేఘనా. సరే, జాగ్రత్త లత. సరే, బాయ్. సరే, బాయ్. ఆది, నిత్య, మీకు ఇష్టమైన చాక్లెట్స్ తీసుకోండి. తీసుకో. నవ్య, గురు, ఆకాష్, రండి, అందరూ రండి. స్వీట్ తీసుకో. స్వీట్ తీసుకోండి. వదినా, నిన్నటి వరకు నువ్వు వనవాసంలో కన్నీటితో సహవాసం చేసిన సీతమ్మ తిల్లెలా కనిపించావు. అలాంటి నువ్వు చాలా రోజుల తర్వాత సంతోషంగా కనిపిస్తున్నావు.
కారణం ఏంటో తెలియదు కానీ నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి వదినా. నువ్వు బాసు పిల్లలు అందరూ కలిసి జీవితాంతం ఆనందంగా ఉండాలి. అలాంటి రోజు రావడానికి రేపే మొదటి అడుగు పడబోతోంది. మేఘనా, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు నందు తిరిగి కలుసుకోవడానికి మొదటి అడుగు పడబోతోందా? ఎలా? ఆఫీస్లో రేపే బోర్డ్ మీటింగ్. బోర్డ్ మెంబర్స్ అందరూ లతకి అనుకూలంగా ఉన్నారు. ఆరోహి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తిరిగి లతకి ఛానల్ని అప్పగించబోతుంది. మేడం, నాకు విషయం అర్థం కావట్లేదు. ఆరోహి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే అది మీరు నందు సార్ కలవడానికి మొదటి అడుగు ఎట్టా అవబోతుంది? ఆరోహి ఛానల్ నుంచి బయటికి వెళ్ళిపోతే నాకు నందుకి మధ్య ఉన్న అడ్డు తొలగిపోతుంది. నాకు నందుకి మధ్య అపార్థాలు సృష్టించడానికి తనకి అవకాశం లేకుండా పోతుంది. ఛానల్ మీద ఆరోహికి ఎలాంటి హక్కు అధికారమూ ఉండవు కాబట్టి ఆ రోజు హోటల్లో నందు మీద స్ట్రింగ్ ఆపరేషన్ కుట్ర చేసిన వాళ్ళని ఆధారాలతో సహా బయట పెట్టొచ్చు. అలాగే నన్ను నందుని విడగొట్టడానికి ఆడిన నాటకాలని చేసిన కుట్రలని కనిపెట్టడానికి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. ఈ రోజు కాస్త హ్యాపీ కలిగించే విషయం ఏంటంటే ఆరోహి పాపాలకి సంబంధించిన ఆధారాలు ఇస్తామని లతకెవరో ఫోన్ చేశారంట. వాళ్ళని కలిసి ఆ ఆధారాలను తీసుకొని నాకు ఫోన్ చేస్తానని చెప్పింది. ఆ ఆధారాలు గనుక బలంగా ఉంటే రేపే ఆరోహి నిజ స్వరూపాన్ని నందుకి నిరూపించొచ్చు. నాకు నందుకి మధ్య ఆరోహి రూపంలో ఉన్న అడ్డుగోడలు తొలగిపోయి మేమందరం హ్యాపీగా ఉంటాం. అమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోతామా? అప్పుడు స్పైడర్‌మ్యాన్ నాతో మాట్లాడతాడా? మాట్లాడడం మాత్రమే కాదమ్మా, ప్రతి క్షణం మీ చేయి పట్టుకొని వదిలిపెట్టకుండా ఉంటారు. హై, స్పైడర్‌మ్యాన్ నాతో మాట్లాడతాడు. అమ్మా, ఇంక మనం ఎప్పుడు అక్కడే ఉంటాంగా? మళ్ళీ మనల్ని ఇంట్లో నుంచి పంపించారు కదా? లేదు నాన్న, ఇక నుంచి మనం ఎప్పటికీ అక్కడే అందరితో కలిసి హ్యాపీగా ఉంటాం. వదినా, ఒక కష్టం దాటిన తర్వాత వచ్చే హాయి, ఒక యుద్ధం గెలిచిన తర్వాత వచ్చే సంతోషం అద్భుతమైన జ్ఞాపకాలుగా జీవితాల్లో నిలిచిపోతాయి. అలాంటి సంతోషాలు జ్ఞాపకాలు త్వరలోనే మీ జీవితంలోనూ బాస్ జీవితంలోనూ రాబోతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వనవాసం పూర్తి చేసుకున్న సీతమ్మలా నువ్వు ఆ అయోధ్యలో అడుగుపెట్టే క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చెప్పాను కదా గురు, ఆ క్షణాలు త్వరలోనే రాబోతున్నాయి. ఆల్ ది బెస్ట్ మేఘనా. థ్యాంక్ యూ నవ్య. ఆల్ ది బెస్ట్ మేడమా. థ్యాంక్స్ ఆకాష్. ఆ నవ్య, ఈ హ్యాపీ టైంలో నా చేత్తో వంట చేస్తాను, అందరం కలిసి భోంచేద్దాం, సరేనా? అలాగే. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది
మనసూర కలసేనా అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా నాకు నందుకి మధ్య గ్రహణంలో పట్టిన ఆరోహి పీడ విరిగడైపోవడానికి ఈరోజు మొదటి అడుగు పడబోతుంది. మా కాపురంలో ఏర్పడిన చీకటి తొలగిపోయి వెలుగు రాబోతోంది. ఈరోజు బోర్డ్ మీటింగ్ విజయవంతంగా జరిగేలా, అంతా మంచి జరిగేలా చూడమ్మా. మేఘనా, ఎన్ని గంటలకి బోర్డ్ మీటింగ్? 10 గంటలకి. ఆల్ ది బెస్ట్ మేఘనా. థ్యాంక్ యూ నవ్య. మేఘనా, దేవుడు మనకి ఎంత పెద్ద కష్టం ఇచ్చినా సరే దాన్ని దాటడానికి ఏదో ఒక బలం, అవకాశం ఆయనే ఏదో ఒక రూపంలో ఇస్తాడు. నీకు అలా వచ్చిన అవకాశమే ఈ బోర్డ్ మీటింగ్. నిజమే నవ్య. ఈ బోర్డ్ మీటింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఆరోహి చేతుల్లో నుంచి ఛానల్ తిరిగి లత చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆరోహికి ఛానల్ మీద ఎలాంటి హక్కు అధికారమూ ఉండదు. ఆరోహి ఛానల్లోనే కాదు, మా ఇద్దరి జీవితాల్లో అడ్డుగా కూడా ఉండదు. ఏది ఏమైనా లత చాలా గ్రేట్. ఈ విషయంలో నీకు చాలా సపోర్ట్గా నిలబడింది. మామూలుగా కాదు నవ్య, చాలా బలమైన స్ట్రాంగ్ పిల్లర్లా నిలబడింది. ఆరోహికి ఎదురు వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. అయినా సరే నేను బావుండాలి, నా కాపురం బావుండాలని ఆరోహిని ఎదిరించి నిలబడింది. ఈ విషయంలో లతకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. లత అంటే గుర్తుకొచ్చింది, తను మీటింగ్కి బయలుదేరిందో లేదో. లత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఒకవేళ తను డ్రైవింగ్లో ఉందేమో, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడానికి వీలు పడుండదు. మేబీ అయిండొచ్చు. తను ఎలాగో ఆఫీస్కే వస్తుంది కాబట్టి నేను బయలుదేరుతాను. బాయ్ నవ్య. అలాగే. ఛానల్ తిరిగిచ్చి తీరాల్సిందే అని లతా గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టించారంట. ఆరోహి గారికి ఛానల్ తిరిగిచ్చేయడం తప్ప మరో దారి లేదు. అవును, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ లతా వైపు ఉంటే జరిగేది అదే. ఏంటి వర్క్ వదిలేసి అందరూ ఉదయాన్నే ముచ్చట్లు పెడుతున్నారు? ఆరోహి చూసిందనుకో అందరినీ జాబ్లో నుంచి తీసి పడేస్తుంది. అర్థమైందా? పాపం రేపటి నుంచి ఛానల్ చైర్మన్గా ఆరోహి గారు ఉండరు నందు. ఛానల్ చైర్మన్గా ఆరోహి ఉండదా? ఎందుకు? ఆరోహి గారిని ఛానల్ చైర్మన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగబోతోంది. అవునా? అవును నందు. ఈ టెన్షన్లో పాపం ఆరోహి గారు చాలా బాధపడుతూ వస్తూ ఉంటారు.
మేడం, మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే టెన్షన్తో వణికిపోతారు. సేఫ్టీ కోసం పక్కనే ఒక డాక్టర్ని, ఆఫీస్ బయట అంబులెన్స్ని పెట్టుకుంటారు. కానీ సునామీ తరుముకొస్తుంటే సబ్బు తీసుకొని సముద్ర స్నానానికి వెళ్తున్నట్టు మీరంతా తాపీగా ఎలా ఉండగలుగుతున్నారు మేడం? తప్పదు అని చెప్పినప్పుడు తప్పించుకోలేము అని గీతలో కృష్ణుడు చెప్పాడు. టెన్షన్లో నాకు నోట మాట రావట్లేదు మేడం. కానీ మీకు మాత్రం వేదాంతం తన్నుకొస్తుంది. దండుపాలెం బ్యాచ్కి కూడా మీ అంత గుండె ధైర్యం ఉండదు మేడం. 4-5 నెలలు కాకుండానే ఛానల్ వదిలేసుకోవడం అంటే ఎవరికైనా బాధే కదా. మేడం వచ్చారు. ఆరోహి, ఏంటి నందు? ఆ, ఏ విధంగా అడగాలో అర్థం కావట్లేదు. అడగడానికి చాలా బాధగా ఉంది. ఇక నుంచి నువ్వు ఛానల్ చైర్మన్గా ఉండవని మన స్టాఫ్ అంతా మాట్లాడుకుంటున్నారు. ఏంటారో ఇదంతా? అసలేమైంది? నీకు గతంలో ఒకసారి చెప్పాను కదా నందు, నన్ను నా బిజినెస్ని దెబ్బతీయడం కోసం ఎవరు టార్గెట్ చేశారని. అందులో భాగంగానే నేను ఛానల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని, నా కారణంగా ఛానల్కి నష్టం వస్తుందని, షేర్ వాల్యూస్ పడిపోతున్నాయని నా మీద అలిగేషన్స్ చేశారు. ఛానల్ని తిరిగి లతకిచ్చేయమని డిమాండ్ చేస్తూ మీటింగ్ అరేంజ్ చేశారు. ఒక మనిషికి మంచి పేరు వస్తుంటే ఓర్చుకోలేని తత్వం. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది ఆరోహి. ఏం చేస్తాం నందు, మీ అందరితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం ఆ దేవుడు నాకు రాసి పెట్టలేదు. అయినా నేను లేకపోయినా మీ జామ్స్కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. మీరు ఇంతకు ముందులాగే హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఈ ఛానల్తో మీతో నా రుణం తీరిపోతున్నందుకు చాలా బాధగా ఉంది నందు. ఓకే నందు, మీటింగ్కి టైం అవుతోంది. లత వచ్చేసి ఉంటుంది. మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో. మన మధ్య ఏర్పడిన అపార్థాలు దూరం తొలగిపోవడానికి ఈరోజు మొదటి అడుగు పడబోతోంది నందు. మనల్ని విడదీసిన ఆరోహి పతనానికి శ్రీకారం కూడా ఈరోజు నుంచే మొదలు కాబోతోంది. ఈరోజు ఆరోహి చేతుల్లో నుంచి ఈ ఛానల్ వెళ్ళిపోతుంది. ఇక త్వరలోనే తన నిజస్వరూపాన్ని, మన మధ్య మనస్పర్ధలు సృష్టించడానికి తను చేసిన కుట్రల్ని నీకు నిరూపిస్తాను. నన్ను చూసి ఎందుకు నవ్వుతుంది? మేఘనా, నేను ఆల్మోస్ట్ చావు నోట్లో తలపెట్టున్నాను. నేను పోయినా సరే
ఈ నిజాలు నీకు తెలియాలి, చేరాలి. అందుకే ఈ వీడియో పంపిస్తున్నాను. ఆరోహి ఎవరంటే ఆ రోజు హోటల్లో నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేసావు కదా, అతని కూతురు. ఆరోహి పతనం చూడాలనుకున్నది, చంపాలనుకున్నది నిన్ను మేఘన.